నమస్తే, వెల్కమ్ టు మనోనేత్రం. నేను మీ గగన్. మనిషి జ్ఞాపకాల జీవి. జ్ఞాపకాలే అతన్ని బతికిస్తాయి, జ్ఞాపకాలే అతన్ని నడిపిస్తాయి. జ్ఞాపకాలు ఉంటేనే బంధాలు, అనుబంధాలు, కెరీర్ విజయంలో జ్ఞాపక శక్తి పాత్ర కీలకం. విషయాలను గ్రహించడం, మెదడులో నిక్షిప్తం చేసుకోవడం, దీర్ఘకాలం పాటు అట్టిపెట్టుకోవడం, కావాల్సినప్పుడు బయటకు తీయడం, ఇదే జ్ఞాపక శక్తి అంటే. మెదడు జ్ఞాపకాలని సంకేతాల రూపంలో భద్రపరుచుకుంటుంది. ఇదో రకమైన కోడింగ్ వ్యవస్థ లాంటిది. అవసరం రాగానే మళ్ళీ డీకోడ్ చేసి జ్ఞాపకాన్ని యథాతథంగా అందిస్తుంది. మనిషి జ్ఞాపక శక్తి అపరిమితమే అయినా దానికి ఎన్నో అవరోధాలు, ఏకాగ్రత తగ్గడం, సాధారణమైన మతిమరుపు మొదలుకొని అల్జీమర్స్, డెమెన్షియా వరకు అనేక రుగ్మతులు ఉంటాయి. అందుకే జ్ఞాపక శక్తి చాలా కీలకం. జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకునే అంశాల గురించి వివరించడానికి సైకాలజిస్ట్ వెంకట నారాయణ గారు వైకే టీవీ స్టూడియోస్కి విచ్చేశారు. సార్ని అడిగి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత రహస్యాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వైకే టీవీ స్టూడియో సార్. సార్, అలాగే జ్ఞాపక శక్తి అంటే ఏమిటి? అసలు జ్ఞాపక శక్తి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇప్పుడు జ్ఞాపక శక్తి అంటే వాళ్ళగా ఇంగ్లీష్లో వచ్చి మెమరీ అంటారు, తెలుగులో ఇంకా వేరే స్మృతి అని పేరు కూడా ఉంది. ఇది మనం ఏదైనా చూసింది కానీ, విన్నది కానీ, లేకపోతే నేర్చుకుంది కానీ మన బ్రెయిన్లో రికార్డు కావటాన్ని జ్ఞాపక శక్తి అంటారు. అంటే ఇట్ ఈజ్ ఏ రికగ్నిషన్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. అది ఇంకో రకంగా చెప్పుకోవాలంటే మెమరీ ఈజ్ మెంటల్ ప్రాసెస్ బై విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎన్కోడెడ్, స్టోర్డ్ అండ్ రిట్రీవ్డ్. అంటే 3 పార్ట్స్గా మన బ్రెయిన్లో రికార్డ్ అవుద్దామంట. ఫస్ట్ ఎన్కోడింగ్ జరుగుద్ది, తర్వాత స్టోరేజ్ జరుగుద్ది, తర్వాత రిట్రీవల్ అంటే రికాల్, మళ్ళీ వెనక్కి మనం గుర్తు తెచ్చుకోవాలంటే బ్రెయిన్లోంచి బయటికి రావాలన్నమాట. ఇది బ్రెయిన్లో రికార్డింగ్ ఏంటంటే ఒక ప్రొసీజర్ ప్రకారం రికార్డ్ అవుతుంది. ఫస్ట్ ఏమవుద్దంటే హిప్పో క్యాంపస్కి వెళ్ళి ఫస్ట్ వెళ్ళొద్దాం మనం నేర్చుకున్నాయన్నమాట. హిప్పో క్యాంపస్ నుంచి నెక్స్ట్ సెరిబ్రమ్కి వెళ్ళి అంటే గ్రే మ్యాటర్లో మన న్యూరాన్స్ ఉంటాయి. మన జనరల్గా సాధారణంగా 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి బ్రెయిన్లో. దీంట్లో ఒక న్యూరానికి కనెక్షన్స్ ఉంటాయి. దాన్ని సినాప్టిక్ కనెక్షన్ అంటే యాక్చువల్గా కనెక్షన్ ఉండదు, గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఫైరింగ్ జరుగుతుంటుంది. ఏం ఫైరింగ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫైరింగ్ జరుగుతుంది. ఈ ఫైరింగ్ సినాప్టిక్ ఫైరింగ్లోనే మన చూసినవి కానీ, విన్నవి కానీ, నేర్చుకునేవి మొత్తం రికార్డ్ అవుతుంటాయి అన్నమాట. అది సుమారు వచ్చి తెలుగు 100 నుంచి 1000 ట్రిలియన్ వరకు ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది ఆ విధంగా అక్కడ మనకి జ్ఞాపశక్తి అని రికార్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత మన ఇంకో రకం ఏంటంటే ఇప్పుడు మనం హ్యాబిట్స్ ఉంటాయి, సైక్లింగ్ కానీ, టైపింగ్ కానీ, ఆటోమేటిక్గా మనం చేస్తుంటాం. ఇదేంటంటే సెరిబెల్లం ఇంకోటి అక్కడ రికార్డ్ అవుద్ది అన్నమాట. తర్వాత మామూలు లాంగ్ టర్మ్ మెమరీ ఏమో ఈ సెరిబ్రమ్లో రికార్డ్ అవుతామంట. తర్వాత ఈ టైప్స్కి వచ్చేసరికి జనరల్గా సాధారణ భాషలో ఏంటంటే ప్యాసివ్ మెమరీ, యాక్టివ్ మెమరీ అంటారు. ప్యాసివ్ మెమరీ అంటే ఇప్పుడు మనకు టీవీలో ఓ సినిమా చూస్తున్నాం, మన పెద్ద ఎంగేజ్మెంట్ ఏమి ఉండదు, చూస్తూ ఉంటాం అన్నమాట, చూసి ఆనందపడతాం. దట్ ఇస్ కాల్డ్ ప్యాసివ్ మెమరీ. యాక్టివ్ మెమరీ ఏంటంటే మనం యాక్టివ్గా ఒక నేర్చుకోవాలా అని చెప్పి కూర్చొని కాన్సన్ట్రేషన్గా నేర్చుకుంటాం. మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దట్ ఇస్ కాల్డ్ యాక్టివ్ మెమరీ. తర్వాత ఇక సైకలాజికల్ భాషకు వచ్చేసరికి వాగ్ అండ్ నార్మ్ ఆయన 1965లో 2 రకాలుగా ఆయన చెప్పాడనమాట. ఒకటి ప్రైమరీ మెమరీ, 2 సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ అంటే ఇమీడియట్గా మనం సెన్సర్ ఆర్గన్స్ ద్వారా వెళ్ళేది ప్రైమరీ మెమరీ. అక్కడి నుంచి రిహార్సల్ అంటే రివిజన్ చేసుకున్న తర్వాత లాంగ్ టర్మ్ మెమరీ వెలుద్ది అంటాడు అనమాట. దాన్ని సెకండరీ మెమరీ. దాని తర్వాత 1968లో అందరూ ఆమోదించిన టైప్స్ మాత్రం ఎవరు చెప్పారంటే ఎట్కిన్సన్ అండ్ సిఫ్రిన్ అని వాళ్ళు చెప్పారన్నమాట. వాళ్ళు అంటే మెమరీని 3 రకాలుగా విభజించారు. ఒకటి సెన్సరీ మెమరీ, 2 షార్ట్ టర్మ్ మెమరీ, 3 లాంగ్ టర్మ్ మెమరీ. సెన్సరీ మెమరీ అంటే సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా మనం అది మన మెమరీలో వెళ్ళటాన్ని సెన్సరీ మెమరీ అంటారు. అంటే ఏంటి, చూడటం, వినటం, టేస్ట్ చూడటం, టచింగ్, ఇవన్నీ సెన్సరీ మెమరీస్. ఇది ఎంత సుమారు మన విజన్ అయితేనేమో 1/2 సెకండ్ ఉంటుంది. అదే ఆడిటరీ అయితే అంటే వినేది అయితే మాత్రం 3 సెకండ్సే ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ సెన్సరీ మెమరీ. ఈ షార్ట్ టర్మ్ మెమరీకి వచ్చేసరికి ఇక్కడ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఏమో 20 to 30 సెకండ్స్ అన్నమాట. ఈ అంటే సెన్సరీ మెమరీ నుంచి నెక్స్ట్ షార్ట్ టర్మ్ మెమరీకి వెళ్తాయి అన్నమాట.
ఈ షార్ట్ టర్మ్ మెమరీ దీని స్పెషాలిటీ ఏంటంటే దీని మీద సినిమాలు కూడా తీశారు. షార్ట్ టర్మ్ మెమరీ ఫెయిల్ అయిందనుకో ఆయన మర్చిపోతుంటాడు, అలా ఎదుటి మనిషి గుర్తుండనమాట. ఒక సినిమాలో అయితే ఫోటోలు తీసి గుర్తుపెట్టుకుంటాడు. మనం తెలిసిన ఒకటి వచ్చింది అది. అంటే అది షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అన్నమాట. ఈ షార్ట్ టర్మ్కి పోయి లాంగ్ టర్మ్కి వెళ్ళదన్నమాట మెమరీ, అక్కడ ఫెయిల్ అవుద్దామట. తర్వాత ఈ షార్ట్ టర్మ్ మెమరీ మనం ఎంత గుర్తుపెట్టుకున్నాం దాని మీద జార్జ్ మిల్లర్ అని ఆయన ప్రయోగాలు చేశాడు. ఆయన కనుక్కుంది ఏంటంటే 7+or-2 అనేది కనుక్కున్నాడు. అంటే అది దీన్ని మ్యాజిక్ మిల్లర్ నెంబర్ అంటారు అన్నమాట. అంటే ఏంది, మనిషి 7 + 2 9 వరకు పదాలు కానీ అంకెలు కానీ గుర్తుపెట్టుకోగలుగుతాడు అనమాట. ఇది మ్యాక్సిమం. మినిమం ఏంటంటే 7-2 అంటే 5 వరకు మినిమం అందరికి గుర్తుంటాయి అన్నమాట, అంకెలు కానీ పదాలు కానీ. అది ఆయన డిస్కవర్ చేశాడంట ఆ విషయాన్ని. తర్వాత ఎక్కువగా ఈ మెమరీ మీద ప్రయోగాలు చేసిన వ్యక్తులు ఎవరంటే 1885లో ఎబింగ్హాసన్ అనే ఒక ఆయన, తర్వాత సర్ ఫ్రాన్సిస్ గ్యాల్టన్ అనే ఇద్దరు ప్రయోగాలు చేశారు అన్నమాట. ఎబింగ్హాసన్ ఆయన తన మీద తన ప్రయోగాలు చేసుకున్నాడు. అది స్పెషల్ అన్నమాట. అది చేసుకుని ఆయన 1885లో ఆన్ మెమరీ అని చెప్పి ఒక బుక్ రాశాడు. దీని గురించి మెమరీ గురించి మొత్తం పుస్తకం రాశాడు. అలాగే గ్యాల్టన్ ఆయన ఏంటంటే ఒక 1000s పైన ఒక వాలంటీర్లని వాళ్ళ మీద ప్రయోగశాలలు తయారు చేసి ఒక ప్రయోగశాలలో టెస్టులు చేసి ఆయన కూడా 1883లో ఒక పుస్తకం రాశాడు. అదేంటి ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ నాలెడ్జ్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అని ఒక బుక్ రాశాడు అనమాట. ఈ బుక్లో వాళ్ళ యొక్క ఈ మెమరీ గురించి వివిధ విషయాల గురించి మనకు తెలియపరిచారు అనమాట. సార్ అలాగే ఎపిసోడ్ మెమరీ అని అంటారు, అలాగే సెమాంటిక్ మెమరీ అంటారు. ఆ రెండింటికి గల వ్యత్యాసం ఏంటంటారు? ఏంటంటే లాంగ్ టర్మ్ మెమరీలోనే ఈ టైప్స్ అనమాట. ఎపిసోడిక్ మెమరీ అంటే ఏంటంటే మెమరీ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ మనకు అనుభవాలు పొందుంటాం. ఈ అనుభవాల ద్వారా గుర్తున్న దాన్ని ఎపిసోడిక్ మెమరీ అంటాయి అన్నమాట. అలా సెమాంటిక్ మెమరీ అంటే ఇది మెమరీ ఆఫ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్, అంటే ఓన్లీ ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ నాలెడ్జ్ రికార్డ్ చేసుకోవటం అని సెమాంటిక్ మెమరీ అంటారు అన్నమాట. సార్ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలని ఎంత అనుకున్నా కానీ గుర్తుపెట్టుకోలేం. ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా చదువుతారు కానీ గుర్తుపెట్టుకోలేరు. అలాగే కొంతమంది కొన్ని విషయాలు మర్చిపోవాలనుకున్నా ప్రతిసారి గుర్తొస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే జనరల్గా మన బ్రెయిన్ ఎట్లా తయారు చేయబడ్డదంటే మనం అన్నీ మర్చిపోతుంటాం. ఉదాహరణకి 20 minutesలో మనం ఈయన ఎబింగ్హాసన్ ప్రయోగాలు చేసాడు. 100 words 3 letters వర్డ్స్ 100 words నేర్చుకుని 20 minutesలోనే ఆయన సుమారు 47% మర్చిపోయాడు. అంటే 20 minutesలోనే. అలాగే 1 hourకి వచ్చేసరికి దగ్గరికి 50% మర్చిపోయాడు. అలాగే 1 dayకి వచ్చేసరికి ఆయన 50% 70% మర్చిపోయాడు. ఎట్లా ప్రతి వాళ్ళు మనం అందరం మర్చిపోతాం. జనరల్గా ఏంటంటే బ్రెయిన్ మర్చిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ బ్రెయిన్ మనకి దేవుడు ఇచ్చిన గిఫ్టే అది. ఎందుకంటే ఏదైనా మనకు బ్యాడ్ హ్యాపెన్ జరిగిందో, చనిపోవటం కానీ ఏదైనా లవ్ ఫెయిల్యూర్ కానీ ఇట్లా బ్యాడ్ జరిగినప్పుడు మనం బాగా డిప్రెషన్లోకి వెళ్లకుండా దేవుడు ఇచ్చిన వరం అన్నమాట ఫర్గెట్టింగ్ అనేది. తర్వాత ఇంకొకటి మీరు ఎందుకు మర్చిపోక మనం అదే గుర్తుపెట్టుకున్నాం, ఇదేంటంటే ఇమోషనల్ మెమరీ అంటారు. అమిగ్డాలా అని బ్రెయిన్లో ఉంటుంది అన్నమాట. అది ఇమోషనల్ మెమరీ బాగా గుర్తుపెట్టుకుంటుంది. అది ఒకటి రిపీట్ అవుతుంటుంది అన్నమాట. రిపీట్ దాని మీద యాంగ్జైటీ, డిప్రెషన్, లోవర్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అది బాగా గుర్తుంటుంది, మర్చిపోలేరు అన్నమాట తేలిగ్గా. అది ఇమోషన్ ఎప్పుడు మర్చిపోలేము కాబట్టి అది కారణం. సార్ అలాగే ప్రొసీజరల్ మెమరీ అంటే ఏంటండి? ప్రొసీజరల్ మెమరీ అంటే మనం ఏదైనా ఇప్పుడు మజిల్ ద్వారా మనం హ్యాబిట్స్ ఏర్పరచుకుంటాం. అంటే సైక్లింగు, టైపింగు ఇవన్నీ అంటే ఆటోమేటిక్గా నేర్చుకుంటాము. మనం ఆటోమేటిక్ చేసేస్తుంటాం మన పని అనమాట. అది ప్రొసీజరల్ మెమరీ అంటారు దాన్ని. అలాగే కొంతమంది వ్యక్తులు కొన్ని చోట్లు లేదంటే కొన్ని ప్రదేశాలు చూసినప్పుడు వాళ్ళకి గతంలో ఏదో గుర్తొచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు అనుభవం లేదంటే అలా అనిపించడానికి కారణం ఏంటంటారు? అంటే దాని గుర్తులు చూసి వాళ్ళకి పాత బ్రెయిన్లో రికార్డ్ అయిపోయిన ఒకసారి గుర్తుకొస్తూ ఉంటాయి ఉంటుంది. క్యూస్ అంటారు. క్యూస్ ఏమంటే కొండ గుర్తులు కానీ ఉంటే అవి గుర్తుకొస్తూ ఉంటాయి. సార్ అలాగే ప్రీమింగ్ మెమరీ, కండిషనింగ్ మెమరీ అని ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఏంటండి? ప్రైమింగ్ మెమరీ అంటే ఒక ఇన్సిడెంట్ మనం జరుగుతుంది, ఒక నేర్చుకుంటాం ఎపిసోడ్, అది రికార్డ్ అవుద్ది. దాన్ని బేస్ చేసుకుని సెకండ్ మళ్ళీ మనకి నేర్చుకుంటాం. అది ప్రైమరీ మెమరీ అంటారు అన్నమాట. అంటే ఉదాహరణకి
మన ఇది టేబుల్ తీసుకున్నాం వర్డ్ చూసాం, దాని స్పెల్లింగ్ చూసాం. టీ డాష్ 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 చివరి ఈ ఇచ్చారనుకో, అప్పుడు ఆ టేబుల్ వర్డ్ మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఇది ఫిలప్ చేస్తాం అన్నమాట. సో ఆ మెమరీని ప్రైమ్ మెమరీ అంటారు అన్నమాట. సరే, అలాగే ఏకాగ్రత అనే పదం ఎక్కువగా వింటూ ఇంకోటి ఉంటాం. కండిషనల్ మెమరీ అడిగారు కదా. అవును. కండిషనల్ మెమరీ ఏంటంటే దీంట్లో చాలా ఇయాన్ పావ్లోవ్ ఆయన రష్యన్ ఫిజియాలజిస్టు, తర్వాత బిఎఫ్ స్కిన్నర్ అని ఇద్దరు బాగా ప్రయోగాలు చేశారు దీని మీద. చేసి కండిషనింగ్ పేసి ఫస్ట్ ఈయన పావ్లోవ్ ఏంటంటే క్లాసికల్ కండిషనింగ్ అని చెప్పి ఆయన డిస్కవరీ చేశాడు. ఈయన బిఎఫ్ స్కిన్నర్ ఏమో ఆపరెంట్ కండిషనింగ్ డిస్కవర్ చేశాడు. ఈ క్లాసికల్ కండిషనింగ్ ఏంటంటే లెర్నింగ్ బై అసోసియేషన్. అంటే ఉదాహరణకు ఆయన ఈ కుక్కల డాగ్స్ మీద ప్రయోగాలు చేశాడు అనమాట. ఆయన ఏంటంటే ఆహారం పెడతాడు డాగ్కి, పెడితే లాలాజలం ఊరుద్ది అన్నమాట. అది న్యాచురల్. సో ఇది అన్కండిషనల్ స్టిమ్యులస్ అంటారు అన్నమాట. ఈ రెస్పాన్స్ ఏమో అన్కండిషనల్ రెస్పాన్స్ అంటారు. దానికి ఏం చేశాడు, ఒక బెల్ కొట్టం అటాచ్ చేశాడు అనమాట. అంటే ఆహారం పెట్టి బెల్ కొడతాడు. బెల్ కొట్టి మామూలుగా ఈ లాలాజలం ఊరుద్ది ఆహారం కోసం. ఈసారి ఏం చేస్తాడంటే అలవాటు చేసిన తర్వాత ఆహారం పెట్ట మానేసి ఉట్టి బెల్లే కొడతాడు. ఉట్టి బెల్లు కొట్టినా కూడా అది లాలాజలం ఊరుద్దండు డాగ్కి. అంటే కండిషనల్ స్టిమ్యులస్ పెట్టినా కూడా కండిషనల్ రెస్పాన్స్ వస్తుందని చెప్పి ఆయన కనిపెట్టాడు అన్నమాట. అది కండిషన్, అది క్లాసికల్ కండిషనింగ్. ఇక ఆపరెంట్ కండిషనింగ్ అంటే ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్స్, పనిష్మెంట్స్ అన్నమాట. అంటే ఏదైనా వాళ్ళకి లెర్నింగ్ నేర్చుకోవాలంటే రీఎన్ఫోర్స్మెంట్ అంటే పిల్లవాడు నేర్చుకున్నాడు, మనం రివార్డ్ ఇస్తాం అన్నమాట. రివార్డ్ ఇస్తే ఇంకా బాగా నేర్చుకుంటాడు అన్నమాట. అలా ఈ పిల్లవాడు తప్పుడు బిహేవియర్ చేశాడు, దానికి పనిష్మెంట్ ఇస్తాం తల్లిదండ్రులు. పనిష్మెంట్ ఇస్తే ఆ బిహేవియర్ ఆపుతాడు అన్నమాట, స్టాప్ చేయడం అన్నమాట. ఇట్లా దీన్ని నేర్చుకోవటానికి ఆ లెర్నింగ్ని ఆపరెంట్ కండిషనింగ్ అంటారు అన్నమాట. సార్, అలాగే ఏకాగ్రతగా ఉన్నప్పుడు కొన్ని అంశాలు ఆ ఏకాగ్రతను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎలాంటి అంశాలు అలాంటి ఏకాగ్రతను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి? ఇప్పుడు ఏకాగ్రత అంటే అసలు ఏకాగ్రత మన సస్టైన్డ్ అటెన్షన్ అనమాట. అంటే కంటిన్యూస్ అటెన్షన్. ఒక దాని మీద మనం ఫోకస్ చేసి ఒక సబ్జెక్ట్ మీద, ఒక ఇష్యూ మీద అన్నమాట ఫోకస్ చేస్తూ ఉంటానే కాన్సన్ట్రేషన్ అంటారు. దీనికి ఈ కాన్సన్ట్రేషన్ని డిస్టర్బ్ చేస్తుంటాయి కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఉదాహరణకు ఫోన్ అక్కడ పెట్టాము, ఫోన్లో నోటిఫికేషన్ టక్కున వచ్చింది. అది మనం ఏదో చదువుకుంటున్నాం డిస్టర్బ్ అవుతాం అన్నమాట. చిన్న విషయమే అది, కానీ మనం డిస్టర్బ్ అవుతాం. అలాగే సౌండ్ డిస్టర్బెన్స్, తర్వాత లైటింగ్ డిస్టర్బెన్స్, ఇట్లా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్స్ అని అదొక కారణం. తర్వాత ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే మనకి హంగ్రీ ఉంటుంది, అంటే బాగా ఆకలేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేము అన్నమాట. అలాగే దాహం వేస్తుంది, అప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ చేయలేము. అలాగే మనలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాంగ్జైటీ ప్రాబ్లం, లేకపోతే డిప్రెషన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయలేము. సార్, అసలు ఏకాగ్రత పెరగాలి అని అంటే ఏం చేస్తే ఏకాగ్రత పెరుగుతుందంట? ఏకాగ్రత పెరగాలంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది సస్టైన్డ్ కాన్సన్ట్రేషన్. అంటే కంటిన్యూస్గా కాన్సన్ట్రేషన్ చేయాలి ఆన్ వన్ ఆస్పెక్ట్. ఒక ఆస్పెక్ట్ మీదే కాన్సెప్ట్ చేయాలి. ఒకేసారి 2-3 పనులు చేయకూడదు అన్నమాట. చేస్తే దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పుడు నేర్చుకోవాలంటే వితౌట్ డిస్టర్బెన్స్ మనం ఆ చదువు మీద ఏకాగ్రత దృష్టి పెట్టాలన్నమాట. తర్వాత నో డిస్ట్రాక్షన్స్, ఇతర డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండకూడదు. తర్వాత మంచి ఫుడ్ తీసుకోవాలా, మంచి న్యూట్రిషనల్ ఫుడ్. తర్వాత మంచి నిద్ర కూడా ఇంపార్టెంట్. 7 to 8 hours మంచి నిద్ర తీసుకుంటే మనకి ఏకాగ్రత వస్తుంది అన్నమాట. మైండ్ డిస్టర్బ్గా ఉండకూడదు, మైండ్ కామ్గా ఉండాలి. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అంటే హెడేక్ ఇట్లాంటివి కూడా ఉన్నా కూడా ఏకాగ్రత దెబ్బతింటుంది అన్నమాట. అది. సరే, అలాగే మర్చిపోవడం అంటే ఏంటి? అసలు ఎందుకు మర్చిపోతాం ఎక్కువగా? మర్చిపోవటం అనేది సహజంగా అది మన బ్రెయిన్ లక్షణం, అది మర్చిపోవటం అనేది. దీని మీద ఎబింగాసన ప్రయోగాలు చేసి 1 hourలోనే 53% మర్చిపోతాం కాబట్టి. అలా 1 dayలో 66% మర్చిపోతాం. అలాగే 6 daysకి వచ్చేసరికి 75% మర్చిపోతాం. డేస్ పెరిగే కొద్దీ పీరియడ్ పెరిగే కొద్దికి మర్చిపోవటం అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అది సహజ లక్షణం, అది బ్రెయిన్లో ఉన్న సహజ లక్షణం. అదే ఎమోషనల్ అయితే కొంచెం ఈ ఎమోషనల్ గబక్కన మర్చిపోం, గుర్తుంటూ ఉంటాయి, గుర్తుకొస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఎమిగ్డాల ప్రభావం అన్నమాట, బ్రెయిన్లో ఎమిగ్డాల ప్రభావం అది. సార్, అలాగే జ్ఞాపక శక్తిని ఎలా కొలుస్తామండి? జ్ఞాపక శక్తిని కొలాలంటే దాని 3 types అన్నమాట. ఒకటి రికాల్ అంటే ఇప్పుడు మీకు ఒక 5 వస్తువులు అటు బొమ్మలు చూపెడతామన్నమాట. చూపెట్టి మళ్ళీ చెప్పమంటున్నాం అన్నమాట. మీరు అది చూసి గుర్తుపెట్టుకొని చెప్తాను. దట్ ఇస్ కాల్డ్ రికాలింగ్ అన్నమాట. అంటే ఈయన ఎట్లా 10 బొమ్మలు చూపెట్టాం,
ఎమ్మటే చెప్పగలుగుతున్నాడా లేదా, ఇన్ని చెప్పగలుగుతున్నాడు, దాని పర్సంటేజ్ బట్టి ఆ కెపాసిటీ, మెమరీ కెపాసిటీ ఎస్టిమేట్ అంటే చూసిన దాన్ని మళ్ళీ రికాల్ చేయటం అనమాట. తర్వాత రికగ్నిషన్ బట్టి కూడా మెమరీ టెస్ట్ చేస్తాం. అంటే జనరల్గా మనం పరీక్షలో చూస్తాం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో నాలుగిట్లో ఒకటి సెలెక్ట్ చేయాలి. ఇది రికగ్నిషన్ అనమాట, రికగ్నిషన్ టెస్ట్. ఎక్కువ ఎన్ని మల్టిపుల్ చాయిస్ అని ఆన్సర్ చేయగలిగితే అంత నాలెడ్జ్ అని ఉంటుంది. ఇది జనరల్గా బ్యాంక్ టెస్టులు కానీ అన్ని కాంపిటేటివ్ టెస్టులు అది ఫాలో అవుతున్నారు అనమాట. తర్వాత రీలెర్నింగ్ అంటే ఫస్ట్ లెర్నింగ్ చేస్తాం, దానికి కొంత టైం పట్టుతుంది, 20 minutes పడుతుంది. మళ్ళీ లెర్న్ చేస్తే 20 minutes పట్టదు, తగ్గుద్దాం అన్నమాట, 15 minutes పడుతుంది. మళ్ళీ ఇంకోసారి లెర్న్ చేసి 10 minutesకి వచ్చేస్తుంది. ఇంకోసారి లెర్న్ ఇంకా తక్కువ ఇట్లా పీరియడ్ తగ్గిపోవటాన్ని కూడా ఎస్టిమేషన్ చేస్తారు. దాని ద్వారా కూడా మెమరీ అంతా ఫైండ్ అవుట్ చేస్తారు అన్నమాట. సార్ అలాగే చుంకింగ్ నెమోనిక్స్ అంటారు, అంటే అసలు ఏంటండి? చుంకింగ్ అంటే ఇప్పుడు వరుసన 4 గంటలు 5 గంటలు చదువుతారు. అది అట్ట కాకుండా 20 minutesకి చదవటం, 5 minutes బ్రేక్ ఇవ్వటం, మళ్ళీ 20 minutes చదవటం, మళ్ళీ 5 minutes బ్రేక్. ఇట్లా బ్రేక్ ఇచ్చి చదువుతుంటే మన బ్రెయిన్కి బాగా ఫ్రెష్ అయ్యి బ్రెయిన్ బాగా ఎక్కువ వద్దామంటే మన రికార్డ్ అవుతుంటుంది అన్నమాట. అది దాన్ని ఇది చుంకింగ్ అంటారు దాన్ని. ఓకే సార్, జ్ఞాపక శక్తి పెంచుకోవాలంటే అసలు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఫైనల్గా మా వ్యూవర్స్కి ఒక సందేశం చెప్పండి సార్. అంటే జ్ఞాపక శక్తి కంటే మెయిన్ పెరగాలంటే రిసైటేషన్ రివిజన్ చేయాలి. రివిజన్ చేయదే అంటే మా బ్రెయిన్ సహజ లక్షణం మర్చిపోకుండా చేయాలంటే మనం మాటిమాటికి చదువుతూ ఉండాలి. అంటే ఈరోజు చదివాము, మళ్ళీ వారం అయ్యాక మళ్ళీ అదే చదవటం, మళ్ళీ 15 days అయ్యాక మళ్ళీ అదే చదవటం, మళ్ళీ 1 month అయ్యాక మళ్ళీ రివిజన్ చేయాలి. ఇట్లా మాటి రివిజన్ చేస్తూ ఉంటే అది బాగా గుర్తుంటుంది అన్నమాట. అది దట్ ఈస్ కాల్డ్ మెయిన్ థింగ్ అన్నమాట. తర్వాత కాన్సన్ట్రేషన్గా చదవాలి, ఏదో ఆషామాషిగా అంటే కాన్సన్ట్రేషన్ చదివితే బ్రెయిన్లో బాగా రికార్డ్ అవుద్ది అన్నమాట. తర్వాత ఈ హెల్త్ కూడా బాగా గుడ్ హెల్త్ ఉండాలా, సౌండ్ స్లీప్ ఉండాలా, మంచి స్లీప్ నిద్ర ఉండాలా, ఏంటంటే బాగా తేలిపోతుంది. థ్యాంక్ యూ సార్, చాలా తర్వాత ఇంకో మెయిన్ ఈ ఫోటోగ్రఫీ మెమరీ ఉంది. KA లారెన్స్ అని ఆయన ఫోటోగ్రఫీ మెమరీ కనిపెట్టాడు అనమాట. ఈ ఫోటోగ్రఫీ మెమరీ చాలా ఇంపార్టెంట్. అంటే ఏదైనా మనం చదివినప్పుడు దాన్ని పక్కన దానికి సంబంధించిన ఫోటో ఉండి ఫోటోతో పాటు ఇది నేర్చుకున్నామంటే అది చాలా గుర్తుండిపోద్ది. ఎందుకంటే రైట్ బ్రెయిన్ ఏమో ఈ మెమరీని ఇమేజ్ని గుర్తుపెట్టుకుంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఏమో లాజిక్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇది రైట్ బ్రెయిన్కి ఎక్కువ గుర్తుపెట్టే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ రెండు మిక్స్ చేసినప్పుడు మనకు బాగా గుర్తుంటుంది అన్నమాట. అలాగా మనకి బాగా చదివినప్పుడు అసలు ఆ పేజీ గుర్తు రావాలి విత్ పేజ్ నెంబర్, అది ఫోటోగ్రఫీ మెమరీ వస్తే మర్చిపోరు అన్నమాట. ఉదాహరణకు మన స్వామి వివేకానంద ఆయనకు హైలీ మెమరీ ఉంది, ఫోటోగ్రఫీ మెమరీ అన్నాడు. వస్తారు ఆయన మీరట్లో లైబ్రరీకి వెళ్ళి పుస్తకం తీసుకొని ఇవాళ తీసుకొని రేపు పొద్దున్న ఇచ్చేసేవాడు, మళ్ళీ ఇంకో పుస్తకం మళ్ళీ ఇచ్చేవాడు. అట్లా ప్రతిరోజు చేస్తారు. లైబ్రరీ ఏంది అప్పుడే చదివేసా పుస్తకం వరకు తిప్పుకొని వస్తున్నావా అని అడిగాడు. అంటే ఆ బుక్ ఇచ్చి అడుగు, ఏ ప్రశ్నలు అడుగు అన్నాడు. అంటే ఆయన అడిగిన ప్రశ్నలు టకటక విత్ పేజ్ నెంబర్ సహా సమాధానం చెప్పాడు. అది ఆయనకి ఏంటంటే మొత్తం పేజీ మెమరీలోకి వెళ్ళిపోతాడు. ఒకటి పేజ్ ఎట్టు తిప్పుతాడు, ఆ పేజీ మెమరీకి వెళ్ళిపోతాడు. అది కాక ఫోటోగ్రఫీ అంటే మనం ఫోటోగ్రఫీ మెమరీ డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకుంటే మనిషి బాగా షైన్ అవుతారు. తర్వాత స్పీడ్ రీడింగ్ నేర్చుకోవాలి. చదవటం స్లోగా కాదు, స్పీడ్గా చదవటం అనేది నేర్చుకుంటే మనం ఎక్కువ బుక్స్ కానీ ఎక్కువ చదవగలుగుతాం ఉంటుంది. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసారు కదా వ్యూవర్స్, ఇది వాటి మనోనేత్రం. రేపటి రోజున మరో గెస్ట్తో మరో ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ YK TV నెట్వర్క్.